సో ఈ రోజు మనము ఒక ఫామ్ అంటే లాగిన్ ఫామ్ ని క్రియేట్ చేయడం ఎలాగో చూద్దామండి. ఓకే, రియల్ టైంలో ఇప్పుడు లాస్ట్ సెషన్లో మనం ఆల్రెడీ యూజ్ ఎఫెక్ట్ గురించి, యూజ్ స్టేట్ గురించి అండ్ బూట్ స్ట్రాప్ ని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అన్నది చూసాం. ఓకే, యాక్చువల్లీ స్టైలింగ్ చెప్దాం అనుకున్నాను కానీ బట్ ఫామ్స్ చెప్తే ముందు అట్లీస్ట్ ఒక ఫంక్షనాలిటీ స్టార్ట్ చేసినట్టు ఉంటుంది కాబట్టి ఫామ్స్ చెప్పి లాగిన్ చేయడం చూపిస్తాం. ఓకే, సో దట్ మీకు ఒక 2-3 టాస్క్స్ ఇస్తే మీరు కూడా కొంచెం ఇదే ప్రాజెక్ట్లో మీరు కోపప్ అయ్యి డెవలప్ చేయొచ్చు అని నా థాట్ వచ్చింది. సో ప్రస్తుతానికి అయితే నేను ఒక ఫామ్ ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకే, ఆ ఫామ్ లో నాకు ఒక యూజర్ నేమ్ ఉండాలి. ఓకే, జస్ట్ లైక్ ఏ లాగిన్ అనమాట. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎన్ యూజర్ నేమ్. ఓకే, అండ్ అనదర్ వన్ ఇస్ పాస్వర్డ్. ఇంకొకటి పాస్వర్డ్ కింద రావాలి. ఓకే, ఐల్ గో విత్ పాస్వర్డ్. ఓకేనా, యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి అండ్ కింద ఒక లాగిన్ బటన్. ప్రస్తుతానికి ఈ ఫామ్ అయితే చాలు. కింద ఒక లాగిన్ బటన్. ఓకే, లాగిన్. ఈ ఫామ్ కావాలి నాకు. సో జనరల్ గా మనం ఏం చేస్తాం, నేను ఫామ్ కాంపోనెంట్ సెపరేట్ గా చేసుకుని పెట్టుకుంటా, అంతే కదా. మనం మన ఐడియా ఇమీడియట్ గా మనకు వచ్చే ఐడియా ఏంటి, ఒక ఫామ్ కాంపోనెంట్ ని సెపరేట్ గా చేసి పెట్టుకుందాం, అందులో అంటే లాగిన్ ఫామ్ అని చెప్పి రాసుకుందాం. లాగిన్ ఫామ్ లో నాకు ఇలా ఇలా వస్తాయని అనుకుంటాం. బట్ అలా కాదండి, అది కూడా కాన్ఫిగరేషన్ బేస్ మీద రన్ అవ్వాలి. సో కాన్ఫిగరేషన్ బేస్ మీద రన్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి అంటే, లెట్ మీ షో యూ. ఇప్పుడు ఇదే ల్యాండింగ్ పేజ్ మంది, అవునా? ఇదే ల్యాండింగ్ పేజ్ లో నేను ఇక్కడే ఆఫ్టర్ హెడర్ తర్వాత, సో లెట్ మీ గో టు పేజెస్. పేజెస్ లో ల్యాండింగ్ పేజ్ లో నేను ఏమనుకుంటున్నానంటే ఈ హెడర్ తర్వాత ఐ వాంట్ యాడ్ వన్ ఫామ్. ఓకేనా, ఒక ఫామ్ యాడ్ చేద్దామని చూస్తున్నాను. ఇక్కడ మీకు మెసేజ్ వస్తుంది, ఇక్కడ ఒక ఫామ్ యాడ్ చేద్దామని చూస్తున్నాను. ఓకే, సో ఈ ఫామ్ యాడ్ చేయడానికి నేను ఏం చేస్తున్నానంటే ముందు మనకు వచ్చిన స్టైల్లో రాసేద్దాం. మనకి ఎలా అయితే వచ్చో అలా రాద్దాం, దాన్ని ఫార్మాట్ చేసుకుందాం మళ్ళీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా చేస్తాం, ఒక లేబుల్ తీసుకుంటాం, అవునా? లేబుల్, సారీ ఇది హెచ్టిఎంఎల్ కాదు కదా, లేబుల్ తీసుకుంటాను. లేబుల్లో యూజర్ నేమ్ అండ్ దాని కింద నేను ఇన్పుట్ టైప్ ఇస్ ఈక్వల్ టు టెక్స్ట్. వాల్యూ అన్నది ఏమి ఉండదు, ఇది ఇండివిజువల్ గా క్లోజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇండిపెండెంట్ ట్యాగ్ కాబట్టి. వాల్యూ ఏమొకటి, కుదిరితే నేమ్ ఇవ్వండి, సే యూజర్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫామ్స్ ఉన్నాయి అంటే ఫామ్స్ లో ఉన్న డేటాని మనం కలెక్ట్ చేయగలగాలి. కలెక్ట్ చేసి బ్యాక్ ఎండ్కి మనం ఏపీఐలో పోస్ట్ రిక్వెస్ట్ లో పంపించాలి. ఎజాక్స్ మనం ఆల్రెడీ ఫెచ్ గురించి మాట్లాడాం, అది కూడా ఓన్లీ గెట్ కాలే మాట్లాడాం, ఇంకా పోస్ట్ కాల్ మాట్లాడలేం. ఇప్పుడు లాగిన్ చేస్తున్నప్పుడు పోస్ట్ కాల్ వస్తుంది, దాని గురించి చెప్తాను కాబట్టి గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడైతే ఇన్పుట్ అని రాస్తామో ఇన్పుట్ లో ఇచ్చే వాల్యూస్ మనం రిట్రీవ్ చేసుకోగలగాలి. సేవ్ ఇట్. మీకు ఇక్కడ రీలోడ్ చేస్తే ఇలా వచ్చిందా? ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ సాయి అని ఇస్తాను. ఈ సాయి అన్న నేమ్ ని నేను జావా స్క్రిప్ట్ లో గెట్ చేసుకుని ఏపీఐకి నేను రిక్వెస్ట్ పంపించాలి, పంపించగలగాలి. దట్ ఈస్ వాట్ ఫామ్ ట్యాగ్. ఫామ్ లో ఉన్న ఎలిమెంట్ కి ఉన్న బెనిఫిట్ అదే అనమాట. సో అది అది కూడా గుర్తుపెట్టుకో. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి ఐ గో విత్ డివ్. ఈసారి మనం రాసేది పాస్వర్డ్, లేబుల్ పాస్వర్డ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు సే ఇన్పుట్ టైప్ ఇస్ ఈక్వల్ టు పాస్వర్డ్. ఈసారి టెక్స్ట్ కాదు, పాస్వర్డ్, ఎందుకంటే పాస్వర్డ్ కనపడకూడదు కదా. నేమ్ ఈజ్ ఈక్వల్ టు పాస్వర్డ్. ఓకే, నా సి మీకు పాస్వర్డ్ కూడా కనపడుతుంది, అందులో పాస్వర్డ్ లో నాకు డేటా కనపడదు, డాట్స్ కనపడతాయి. సో అగ్రీ, నాకు బాగానే వచ్చింది. ఇంకా అలైన్మెంట్ అంటారా, ఎనీవేస్ మనకు బూట్ స్టాప్ ఉంది కాబట్టి ఐ మీన్ టు రియాక్ట్ స్టాప్. రియాక్ట్ స్టాప్ లోకి వెళ్ళండి. ఓకే, అండ్ ఇందులో లేఅవుట్ లోకి వెళ్తే మీరు ఇక్కడ లేఅవుట్, ఇక్కడ చెప్తాడు కాలమ్స్ కాలమ్ రోస్ ఎలా చేసుకోవాలి ఏంటి అని. ఓకేనా, సో ఇక్కడ మీకు చూస్తే మీకు యాక్చువల్గా రో అన్న ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది అనమాట. సో యూజ్ ఇట్, ఇంపోర్ట్ రో. ఓకే, ఐ థింక్ ఎక్స్ప్రెషన్ రో ఫ్రమ్ రియాక్ట్ స్ట్రాప్. ఐ గెస్ రో కరెక్ట్ అనుకుంటున్నాను. లెట్ మీ సి లేదా రో అన్నాడు, దానికి ఎలా ఇచ్చాడు. ఓకే, దట్స్ ఫైన్. లెట్ మీ సి రో కాల్ కామా ఫామ్. యప్,
సో ఇప్పుడు ఇక్కడ ఈ డివ్ బదులు నేను డైరెక్ట్ గా రో పెట్టేస్తాను అండ్ ఇక్కడ డివ్ కూడా రో క్లోజ్ చేస్తాను. ఓకే, సేవ్. మన అప్లికేషన్ చూడండి, యా బాగానే ఉంది. నేను అనుకున్నట్టు అంటే 100% విడ్త్లోకి వెళ్ళిపోయింది కానీ దాన్ని మనం మారుతాం. సో అలాగే ఇదే రోని దీంట్లో కూడా మార్చండి. రో రో పాస్వర్డ్ పెట్టి పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ కంటైనర్ దీన్ని ఒక కంటైనర్ లో పెట్టుకోండి. మీరు ఇప్పుడు చూడండి, ఆ, ఇది కూడా చెప్తారు. యాక్చువల్గా నాకు ఈ కాలం ఇప్పుడు ఈ లెట్ మీ మేక్ ఎ గ్రూప్ పెట్టి పక్కకు పెట్టండి. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి ఎప్పుడైనా సరే బూట్ స్ట్రాప్ అన్నది లేఅవుట్ వైజ్ ఇస్తుంది అనమాట. బూట్ స్ట్రాప్ లో లేఅవుట్ అంటే ఏంటంటే మీరు ఎంత విడ్త్ అయితే బ్రౌజర్ విడ్త్ ఉందో, అంటే బ్రౌజర్ విడ్త్ ఇన్ ద సెన్స్ లోపల వైట్ డాక్యుమెంట్ విడ్త్ ఉందో దాన్ని 12 కాలమ్స్ కింద చేసుకుంటుంది అనమాట. ఓకే, ఇది కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3 అని. ఎందుకంటే బూట్ స్ట్రాప్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే మొబైల్, ఐప్యాడ్, డెస్క్టాప్ ని కూడా ఈజీగా మనము కంప్లీట్లీ అచీవ్ చేయొచ్చు. మన రెస్పాన్సివ్నెస్ ని ఈజీగా అచీవ్ చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ రో మర్చిపోండి, ఇంకో రో పెడుతున్నా. నాకు ఇప్పుడు 3 పారాగ్రాఫ్స్ కావాలి. సో నేను ఏం చేస్తానంటే ఒక కాల్ పెట్టుకుని ఇదే కాల్ని నేను 3 చేస్తాను. ఓకే, అండ్ ఇందులో ఒక డమ్మీ టెక్స్ట్ పెడతా చూడండి. ఇది నార్మల్ HTML కింద పెట్టి నార్మల్ టెక్స్ట్, డమ్మీ టెక్స్ట్ తీసుకోవడానికి పెట్టుకున్నా. ఫస్ట్ కాలంలో ఐ గో విత్ సమ్ టెక్స్ట్, నెక్స్ట్ కాలంలో కూడా సేమ్ కంటెంట్ పెట్టుకోండి. థర్డ్ కాలంలో కూడా సేమ్ కంటెంట్ పెట్టండి. నౌ గో అండ్ సీ యువర్ పేజ్. చూడండి, 3 బాక్సెస్ 3 సెల్స్ కింద సెట్ అయిపోయినాయి. ఎలా సెట్ అయిపోయినాయి నేను ఏం చెప్పలా. రో తీసుకో, రోలో 3 కాలమ్స్ కావాలని చెప్పా అంతే. అది ఆటోమేటిక్గా విడ్త్ సెట్ చేసుకోండి. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, సారీ ఇది ఫస్ట్ కాలం, ఇది సెకండ్ కాలం, ఇది థర్డ్ కాలం తీసుకుందా. మీరు ఇంకొకటి ఆ రోలో యాడ్ చేసినా సరే ఫోర్త్ కాలం కింద తీసుకుంటుంది. ఫోర్త్ కాలం వస్తుంది. సరే బాగుంది సాయి, మరి మొబైల్ ఇలా డెస్క్టాప్ లో కనపడుతుంది, మొబైల్కి వచ్చేటప్పుడు నాకు వేరేలా కనపడాలి అంటే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు చూడండి. XS is equal to 2, XS is equal to 3. XS అంటే ఎక్స్ట్రా స్మాల్ మొబైల్ డివైజెస్ అన్నమాట. బాగా చిన్న వాటిని, అంటే డివైజెస్ అంటే మీ ఫోన్ బట్టి చెప్పడు, మీ ఫోన్ యొక్క స్క్రీన్ బట్టి చెప్తాడు అనమాట. 6 ఇంచెస్ స్క్రీన్, 5 ఇంచెస్ స్క్రీన్ అంటుంటాను చూస్తారా, దాన్ని బట్టి చెప్తాడు. సో ఇది XS2 అంటే ఎక్స్ట్రా స్మాల్, అంటే మొబైల్ డివైజెస్ లో 2 కాలమ్స్ రావాలి అంటే కాలమ్స్ ఇలా సెట్ అవుతాయి, 2 సెట్ అవుతాయి. ఓకే, XS4 అన్నాం అనుకోండి, మొబైల్కి వచ్చేటప్పటికి 1, 2, 3, 4. సో అలా సెట్ అవుతాయి. నెక్స్ట్ మరి ఐప్యాడ్ ఎలా సాయి అంటే S7 మీడియం, సారీ స్మాల్ అంటే ఐప్యాడ్కి వస్తుంది అనమాట. మీడియం అంటే డెస్క్టాప్కి వస్తుంది. LG అంటే లార్జ్, మోర్ దాన్ 1300 రెజల్యూషన్ అంటే ఐమాక్స్ ఉంటాయి చూసారా, మ్యాక్ బుక్స్ అయ్యి వాటికి వస్తాయి అనమాట. అర్థమైందా. ఇప్పుడు మీరు కోడ్ చూస్తే చూడండి, వాడు రో XS is equal to 2 అన్నాడు. ఇప్పుడు మనం రాసిన రో నేను ఏం పెట్టలేదు కాబట్టి ఆటోమేటిక్గా తీసుకుంటుంది, అవునా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను మొబైల్కి వెళ్ళాను అనుకోండి, దీన్ని లెట్ మీ గో మై మొబైల్ డివైస్. ఓకే, అండ్ నా స్క్రీన్ చూడండి సరిగ్గా అడ్జస్ట్ అవ్వదు. ఇలా లెఫ్ట్ లోకి వెళ్తే నాకు 1, 2, 3, 4 2 కింద అడ్జస్ట్ అవుతున్నాయి. నాకు అలా కాకుండా XS is equal to ఐ విల్ గో విత్ 1. చూద్దాం ఏమైందో. చూడండి, మీకు క్లారిటీ లేదా. ఓకే, లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడ నేను H1 పెట్టి ఇదేమో ఫస్ట్, ఓకే, అండ్ ఇది ఒక పారాగ్రాఫ్ లో పెడతాను. కొంచెం క్లారిటీగా మీకు డిఫరెన్స్ కనబడుతుంది. అలాగే H1 ఇక్కడ కాదు, సెకండ్ దాంట్లో కూడా పెట్టి, ఇది సెకండ్, అండ్ ఇక్కడ కూడా పారాగ్రాఫ్. అండ్ థర్డ్ ఇక్కడ H1 పెట్టుకోండి, అండ్ ఇక్కడ పారాగ్రాఫ్. దీని గురించి బూట్ స్ట్రాప్ వీటి గురించి నేను మళ్ళీ డిస్కస్ చేస్తా, జస్ట్ మీకు అర్థం అవడం కోసం జస్ట్ ఒక ఇస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు చూడండి, 1, 2, 3, 4 అంటే XS1 పెట్టాక నేను
అంటే ఒక్క కాలంలోనే మొత్తం సెట్ చేసి అని చెప్తారా. ఇప్పుడు అదే మీరు డెస్క్టాప్ వచ్చారనుకో, లెట్స్ రిమూవ్ దిస్. నార్మల్ డెస్క్టాప్ రండి, ఆ ఎక్సెస్ వచ్చేసింది. నాకు డెస్క్టాప్లో అలా కాదు సాయి, నాకు 4 కాలమ్స్లో కావాలి అంటే MD4, దెర్ యు గో. ఇప్పుడు మొబైల్కి వెళ్తే మీకు 1 ఆఫ్టర్ 1 కనబడుతుంది. అదే మీరు డెస్క్టాప్కి వస్తే సైడ్ బై సైడ్ కనబడుతుంది. సో నేను ఏం కోడ్ ఎక్కువ రాయాల, ఉన్న సిఎస్ అంటే ఉన్న బూట్ స్ట్రాప్ సిఎస్ఎస్ వాడుకోండి, వాడు ప్రాపర్టీస్ని అర్థం చేసుకోండి, నేను యాడ్ చేయాల్సిన ప్రాపర్టీస్ యాడ్ చేసుకుంటూ వస్తున్నాను అంతే. ఓకే, దీని గురించి మళ్ళీ డిస్కస్ చేస్తా, వరీ అవ్వకండి, దీన్ని ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో ప్రస్తుతానికి అయితే మనం చేస్తున్న ఫామ్ని నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఈ కంటెంట్ ఒక 2 కాలమ్స్ అలాగే వదిలేసి, లేకపోతే 1 కాలంలో వదిలేసి, ఐ టేక్ 1 కాలం. ఓకే, అండ్ ఈ ఏదైతే మనము రో ఫామ్ అనుకుంటున్నామో దాన్ని తీసుకొచ్చి ఒక కాలంలో పెడతాం, అంటే కొంచెం రీడబిలిటీ బాగుంటుంది. యా, లైక్ దిస్. ఓకే, అప్పుడు ఇక్కడ నేను MDలో 2 పెడతాను. 2 పెట్టి ఎక్సెస్లో 1 వదిలేండి, పర్లా, సరిపోయిందా. ఇక్కడేమో లెఫ్ట్ సైడ్ కంటెంట్ ఉంది, రైట్ సైడ్ ఏమో నాకు లాగిన్ ఫామ్ ఉంది. జస్ట్ ఫర్ సమ్ యూఐ, ఒక యూఐ కోసం నేను అలా తీసుకొచ్చాను. సరే బాగుంది సాయి, ఇలా బాగానే తీసుకొచ్చారు. ఇప్పుడు లాగిన్ పెడితే, లాగిన్ బటన్ పెడితే నాకు లాగిన్ కనబడుతుంది. ఐ యాక్సెప్ట్ ఇట్. ఇక్కడ నాకు ఇంకో రో పెట్టుకుని అందులో ఒక బటన్ రాసుకుంటాను, అందులో లాగిన్ అంట. మరి ఇదేనా ఫైనల్గా రియల్ టైంలో మనం చేసేది, లేదా దీనికి ఏమైనా బెటర్ అప్రోచ్ ఉందా అంటే ఎస్ అండి, బెటర్ అప్రోచ్ ఉంది. అంటే ఇలా రాయకూడదు, మీరు ఎక్కడ పడితే అక్కడ హార్డ్ కోడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, ఇన్పుట్ టెక్స్ట్, ఇన్పుట్ పాస్వర్డ్ అని చెప్పి, అవునా. సో ఇదే లాగిన్ ఫామ్ మళ్ళీ ఇంకో చోట కావాలంటే మళ్ళీ ఈ కాంపోనెంట్ మళ్ళీ రీఇంపోర్ట్ చేసుకుంటాం, అవునా. అలా కాకుండా లేదా కొంతమంది మళ్ళీ రాసేస్తారు కోడ్, అమ్మో అందులో ఫీల్డ్ నేమ్స్ వేరు ఉన్నాయి, ఇందులో ఇది ఉన్నాయి, అలా ఉన్నాయని చెప్పి రాసుకుంటారు సార్. అలా కాకుండా నేను చెప్పినట్టు కాన్ఫిగర్ బేస్ మీద చేయాలని చెప్పాను చూసారా, అలాగా కాన్ఫిగ్స్ లో ఐమ్ టేకింగ్ ఎ న్యూ ఫోల్డర్, సే ఫార్మ్స్. ఫార్మ్స్ అని చెప్పి ఒక కొత్త కాన్ఫిగ్స్ తీసుకుని, అందులో ఫస్ట్ ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి, లాగిన్ ఫామ్, లాగిన్ హైఫన్ ఫామ్ డాట్ జేఎస్. ఓకే, నా ఇందులో నేను కాన్స్టెంట్ లాగిన్ ఫామ్ ఇస్ ఈక్వల్ టు array ఆఫ్ ఆబ్జెక్ట్, అంతేనా. ఫస్ట్ ఫీల్డ్ ఏంటి, ఇన్పుట్ ఫీల్డ్, అవునా. సో టైప్ ఇక్కడే మెన్షన్ చేస్తాను, టెక్స్ట్ నేమ్ ఆర్ టేబుల్ యూజర్ నేమ్. ఇవ్వాలంటే ఫీల్డ్ నేమ్ కూడా ఇవ్వండి, యూజర్ నేమ్. ఓకే, ఇంకేమైనా ఉంటాయా, టైప్ ఐడి ఏమైనా ఇస్తారా, ఐడి ఈజ్ ఈక్వల్ టు ఐల్ గో విత్ యూజర్ నేమ్. నెక్స్ట్ పాస్వర్డ్ ఫీల్డ్, మీరు అన్ని కావాల్సినవి ఇక్కడ డిఫైన్ చేసుకోండి. నేను మీకు అర్థమవుతుంది ఎందుకు నేను ఇక్కడ డిఫైన్ చేస్తున్నాను, వ్యాలిడేషన్స్ కదా వచ్చినప్పుడు ఇంకా బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ టైప్ పాస్వర్డ్, ఇక్కడ లేబుల్ పాస్వర్డ్. ఓకే, అండ్ ఇక్కడ కూడా నేమ్ పాస్వర్డ్. మీరు అబ్జర్వ్ చేస్తే లేబుల్ P క్యాపిటల్ ఇచ్చాను, నేమ్ P స్మాల్ ఇచ్చాను. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సరే, నా లాగిన్ ఫామ్ రెడీ అయిపోయింది, ఎక్స్పోర్ట్ చేసుకోండి, ఎక్స్పోర్ట్ కాన్స్టెంట్ లాగిన్ ఫామ్. ఇప్పుడు ఈ ఫామ్ ని బ్రింగ్ ఇట్ టు ద ల్యాండింగ్ పేజ్. ఓకే, ఇంపోర్ట్ లాగిన్ ఫామ్, ఓకే, ఫ్రమ్ లాగిన్ ఫామ్, దట్ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ ఎవ్రీథింగ్, ఇదేం వద్దు నాకు. ఓకేనా, ఈ కాలంలో నేను ఏం చేస్తానంటే ఎక్స్ప్రెషన్ తీసుకుని లాగిన్ ఫామ్ డాట్ లెంగ్త్ గ్రేటర్ దాన్ 0 అయితే డాట్ మ్యాప్. అర్థమైందా నేను ఏం చేశాను, అది అరే కదా, అరేలో నేను ఏం చేశాను, మొత్తం ఫామ్ లో నాకు కావాల్సినవన్నీ కాన్ఫిగర్ చేసి పెట్టుకుని లాగిన్ ఫామ్ డాట్ మ్యాప్ అన్నా. అంటే ఈచ్ ఆబ్జెక్ట్ లోకి వెళ్తుంది కదా, ఈచ్ ఆబ్జెక్ట్ ఇలా, ఇదొక ఆబ్జెక్ట్ ఇదొక ఆబ్జెక్ట్ వెళ్తుంది కదా, వెళ్ళినప్పుడు నేను ఏం చేస్తాను, ఈచ్ ఐటమ్ వచ్చినప్పుడు ఇక్కడ JSX రిటర్న్ చేయండి, రిటర్న్ రిటర్న్. అండ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్, if you want row you can take row. ఓకేనా, రోలో నాకు ఫస్ట్ లేబుల్, లేబుల్లో నాకు నేను ఆల్రెడీ ఇందులో లేబుల్ అని మెన్షన్ చేసుకున్నాను. సో
ఐటమ్ డాట్ లేబుల్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇన్పుట్ కావాలి. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఇంకా అయిపోలేదు, నేను చెప్తా, ఇంకా చాలా పని ఉంది దీంతో. టైప్ ఈజ్ ఈక్వల్ టు అక్కడ నేను ఇచ్చిన టైప్, ఇందులో నేను ఆల్రెడీ టైప్ మెన్షన్ చేశా, సో టైప్ ఇస్తుంది. నెక్స్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఐటమ్ డాట్ నేమ్. మీరు ఐడి ఇస్తా అంటారు కాబట్టి ఐడి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఐటమ్ డాట్ ఐడి. సరే, సేవ్ చేసి అవుట్పుట్ చూడండి, వచ్చిందా? డైనమిక్ గా క్రియేట్ చేసిన అవుట్పుట్ ఇది. ఇన్పుట్ నేమ్ యూజర్ నేమ్, పాస్వర్డ్. ఇప్పుడు లేబుల్ ఒక్కటి మార్చి చూడండి, ఇక్కడికి వెళ్ళి లేబుల్ ని మాత్రం యూజర్ నేమ్ టెస్ట్ అని పెడుతున్నాం. దేర్ యు గో, యూజర్ నేమ్ టెస్ట్ వచ్చిందా? సో అంటే మనం చేసేది డైనమిక్ నేచర్ అని చెప్తున్నాను, చూసారా? ఈవెన్ ఫార్మ్స్ లో కూడా మనం ఇలా డైనమిక్ నేచర్ తీసుకురావాలి. ఓకే, సరే సాయి, ఇంకేం బెనిఫిట్ ఉంది దీనివల్ల? మనకు యూజ్ ఏముంది? జస్ట్ ఒక ఫ్యూచర్ పర్పసే కదా నువ్వు యూజ్ చేస్తున్నావు, ఇంకేమైనా ఉందా అంటే వాలిడేషన్స్ పర్పస్ కూడా మనం ఇక్కడే యూజ్ చేయొచ్చండి. మీకు ఏం వాలిడేషన్? ఐ కెన్ యాడ్ రిక్వైర్డ్ యూజర్ నేమ్ రిక్వైర్డ్ కావాలి కదా, సో రిక్వైర్డ్ పెట్టుకుందాం. మ్యాక్స్ లెంగ్త్ ఏమైనా కావాలా, యాడ్ ఇట్. దీన్ని బట్టి అక్కడ వాలిడేషన్స్ రాసుకుంటాం. మిన్ లెంగ్త్ లేదా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏదో కావాలి నాకు, ఓన్లీ నెంబర్. ఇలా ఇక్కడే వాలిడేషన్స్ రాసుకుని ఈ వాలిడేషన్స్ ని మనం యూటిల్స్ లో ఎక్కడ ఉంది, ఇక్కడ నేను ఆల్రెడీ యూటిల్స్ అని ఒకటి చెప్పాను కదా, యూటిల్స్ లో రాసుకుంటా హెల్పర్ లో వాలిడేషన్స్ అన్ని. ఈ మెథడ్స్ రిక్వైర్డ్ అంటే ఏం చేయాలి, మ్యాక్స్ అంటే ఏం చేయాలి, మిన్ లెంగ్త్ అంటే ఏం చేయాలని. ఇక్కడ ఏవైతే వాలిడేషన్స్ మనం పెడతామో దాన్ని ఇందులో ఉన్న హెల్పర్ క్లాస్ నుంచి తెచ్చుకుని దాన్ని వాలిడేట్ చేసుకుంటాం. ఈజీ వే ఆఫ్ రైటింగ్ ద కోడ్ అనమాట, రీయూజబిలిటీ పర్పస్. ఓకే, నాకు ఇంకో క్వశ్చన్ వచ్చింది, సాయి బాగానే ఉంది, మళ్ళీ మీరు ఎలాగో ఇది యూజ్ చేసుకుని మీరు తీసుకొచ్చారు, బట్ ల్యాండింగ్ పేజ్లో మీరు ఎలా రిపీట్ చేసి పెట్టారు కదా, ఇలా కాకుండా నేను ఒక ఫామ్ అని ఒక కాంపోనెంట్ తీసుకుని ఫామ్ నేను బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను, ఏమంటారు? వ్యాలిడ్. ఎందుకు అన్నానంటే అన్నమాట, ఇప్పుడు ఇక్కడ మీరు లాగిన్ ఫామ్లో టైప్ టెక్స్ట్ పాస్వర్డ్ ఇచ్చారు, రేపు పొద్దున ఈమెయిల్, తర్వాత సెలెక్ట్ ఇస్తాను, సెలెక్ట్ ఇస్తే ఇన్పుట్ టైప్ సెలెక్ట్ కాదు కదా. ఇప్పుడు లాస్ట్ సెషన్లో నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, స్విచ్ కేస్ రాయొచ్చా అని. ఇప్పుడు వస్తుంది చూడండి, నేను అందుకోసమే ఇదే ఫామ్ని ఇంకో విధంగా చూపిస్తాను. నేను ఏం చేస్తానంటే కాంపోనెంట్స్లో ఐ విల్ గో విత్ ద న్యూ కాంపోనెంట్, సే ఫామ్. ఓకే, ఫామ్ అని వదిలేసా. ఫామ్లో ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఏ ఫామ్ హైఫన్ కాంపోనెంట్ డాట్ జేఎస్ ఫామ్ హైఫన్, కొంతమంది ఇలా కూడా రాస్తారు, కంటైనర్ డాట్ జేఎస్ అండ్ ఇండెక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాంపోనెంట్లో ఇంపోర్ట్ ఏమక్కర్లేదు, కాన్స్టెంట్ ఫామ్ కాంపోనెంట్ రిటర్న్, ప్రస్తుతానికి అయితే సింపుల్గా H1 ఉంచుకోండి, టెస్ట్ అంతే, తీసేద్దాం. డిఫాల్ట్ ఫామ్ కాంపోనెంట్స్. ఓకే, నా కంటైనర్లోకి వచ్చి జస్ట్ ఇది మొత్తం కాపీ పేస్ట్గా చేసుకోండి. కంటైనర్ రీనేమ్ TAINER. ఓకే, పేస్ట్ చేసుకోండి. ఫామ్ కాంపోనెంట్ బదులు ఫామ్ కంటైనర్, and you need to import form component. ఆ కాంపోనెంట్ ని ఇక్కడ మెన్షన్ చేసుకోండి. ఓకే, నౌ index.js లో import form from ./container export default form. అయిపోయింది. ఇప్పుడు మనకు మెయిన్ మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు వచ్చింది ఇన్పుట్టా, సెలెక్టా, లేకపోతే ఇంకేమైనా ఫీల్డ్స్ ఉన్నాయా, అది కదా కావాల్సింది. దాన్ని బట్టి ఇక్కడ మీరు టెంప్లెటింగ్ చేసుకుంటారనమాట. ఇంక కంటైనర్లో అయితే ఏం చేయి, జస్ట్ కమ్ టు ద
ఫామ్ కాంపోనెంట్లోకి వచ్చి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ params here. I mean to say props. Propsలో నుంచి టైప్ తెచ్చుకుంటా. I'll use constant type. ఓకే, is equal to props. Propsలో నేను టైప్ తీసుకుని ఇక్కడ నేను ఒక స్విచ్ కేస్ రాసుకుంటాను. లాస్ట్ టైం నేను ఇఫ్ కండిషన్ చెప్పింది, ఇప్పుడు స్విచ్ కేసులో చెప్తాను. ఇప్పుడు స్విచ్ టైప్ అర్థమైందా? సో కేస్ టైప్ కనుక టెక్స్ట్ అయితే ఓకే, బ్రేక్ అయిపోయింది. సో ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి? ఇన్పుట్ ఫీల్డ్ కదా. సో ఇన్పుట్ ఇక్కడ రాసేస్తున్నా, ఇన్పుట్ ఓకే, టైప్ ఇస్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ టైప్. ఓకే, ఇప్పుడు ఇదే నాకు సెలెక్ట్ అని వస్తే కొంతమంది ఇలా కూడా రాస్తారు, అందుకని నేను ఇది కూడా రాస్తున్నాను అనమాట. సెలెక్ట్ అయితే ఇన్పుట్ టైప్ టెక్స్ట్ రాదు, ఇక్కడ వచ్చి సెలెక్ట్ వస్తుంది. ఓకే, సెలెక్ట్ వచ్చిందా? ఇందులో మీకు ఆప్షన్స్ కావాలంటే అప్పుడు ఆప్షన్స్ కూడా పంపించుకుంటాం. సో ప్రస్తుతానికి అయితే నేను ఆప్షన్ 1 అని పెట్టేస్తాను. ఆప్షన్ 0, ఆప్షన్ 1, 2, 3. చూడండి, ఇప్పుడు పాస్వర్డ్ కదా. లెట్స్ టేక్ ఎన్ అనదర్ వన్. మీరు అంతగా కావాలి అనుకుంటే పాస్వర్డ్ టైప్ పాస్వర్డ్ వస్తుంది అలాగే. కానీ ఇప్పుడు నేను ఎక్కడ వేరియబుల్ సెట్ చేయలే. సో టేక్ ఏ స్టేట్, ఒక స్టేట్ తీసుకోండి. కాన్స్టెంట్ ఐఎమ్ గోయింగ్ టు సే ఎలిమెంట్ కమా సెట్ ఎలిమెంట్ is equal to use state ఆఫ్ ఇనీషియల్ గా సెట్ స్టేట్ ఎలిమెంట్ అనేది ఎంటీ. సో ఎలిమెంట్ లో సెట్ ఎలిమెంట్ లోకి ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్ సెట్ ఎలిమెంట్, ఈ ఎలిమెంట్ సెట్ చేస్తాను అండ్ యూజ్ దిస్ ఎలిమెంట్ హియర్. లోడ్ అవుతున్నప్పుడే కాబట్టి ఈ సారీ ఇది కాదు, ఇది లోడ్ అవుతున్నప్పుడే కాబట్టి మీరు ఇలా కూడా చేయక్కర్లేదు. యూ కెన్ యూజ్ ఎ కాన్స్టెంట్, ఎందుకంటే లోడ్ అవుతున్న టైంలోనే చెక్ చేసుకుంటుంది. అవునా? అప్పుడు మీరు వేరియబుల్తో కూడా చేసేయచ్చు. లెట్స్ సీ విత్ దట్ వేరియబుల్. లెట్ ఫామ్ ఎలిమెంట్ ఓకే, ఎలిమెంట్ ఇస్ ఈక్వల్ టు ఇనీషియల్ గా ఎంటీ తీసుకుంటా. సో లెట్స్ యాడ్ పే కాంపోనెంట్ లోడ్ అవుతున్నప్పుడే తెలిసిపోతుంది కదా, అందుకని నేను డైరెక్ట్ గా వేరియబుల్ తోనే రాసేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇస్ ఈక్వల్ టు దాన్ని అక్కడ ఎంటర్ చేస్తాం, బాగానే ఉంది. ఓకే, ఫామ్ ఎలిమెంట్ తీసుకుంది ఇక్కడ. నౌ గో టు యువర్ పేజ్ వేర్ ఐఎమ్ యూజింగ్ దట్. ఎక్కడది? పేజెస్లో ల్యాండింగ్ పేజ్లో యూజ్ చేస్తున్నా కదా. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ రిటర్న్ స్టేట్మెంట్లో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ నేను మనం రాసిన ఫామ్ కాంపోనెంట్ ప్లేస్ చేసుకుంటాం. ఫామ్ రిటర్న్ ఫామ్ అండ్ అందులో నేను పంపించాల్సింది కాబట్టి మీరు డైరెక్ట్గా ఐటమ్ పంపించేయండి. ప్రస్తుతానికి అయితే ఐఎమ్ సెండింగ్ దట్ ఐటమ్ ప్రాప్స్ అని పంపించుకుంటాం. params is equal to item. So item container లో you'll get a props. Sorry, ఈ props ని ఇక్కడ పంపించాం. Now go to your component. I'm expecting the props here. Props లో type మాత్రం తీసుకొచ్చి చేశాను. Now let's see what will happen. రాలేదా? Any error? Okay, go to console. అన్ని వార్నింగ్స్ ఉన్నాయి. కీ వార్నింగ్, దట్స్ ఓకే, దట్స్ we will do that. ఓకే, ఐ థింక్ ఇది వేరియబుల్ వల్ల కాబట్టి ఈవెన్ లోడ్ అవుతున్నప్పుడు కూడా రాలేదని అనుకుంటున్నాను. లెట్ మీ టేక్ దట్ ఎలిమెంట్. ఓకే, సో ఈ ఎలిమెంట్ ని తీసుకొచ్చి ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు రిటర్న్ ఇట్, ఫార్మ్ ఎలిమెంట్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఓకే, ఇది కామన్ చెప్పండి.
సో నాకు ఎలిమెంట్ లో పెట్టిన అంటే స్టేట్ లో పెట్టినా కూడా రాలా, అంటే సంథింగ్ వాజ్ హ్యాపన్. ఈ వార్నింగ్స్ అండి చూద్దాం, ఈ వార్నింగ్స్ కూడా తీసేస్తాను నేను, ఎర్రర్ అయితే కాదు ప్రస్తుతానికి. ఇప్పుడు డీబగ్ చేద్దాం. ఇప్పుడు డీబగ్ ఎలా చేయాలంటే సోర్స్ లోకి వెళ్ళి మన కాంపోనెంట్ ఏంటి, ఫామ్ కాంపోనెంట్ అవునా, ఫామ్ హైఫన్ కాంపోనెంట్ డాట్ జేఎస్ ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ చేసి సోర్స్ లోకి వెళ్ళి సోర్స్ లో మీ విండోస్ అయితే కంట్రోల్ పి కొట్టినప్పుడు లేదా ఫైల్ ఓపెన్ అని కొట్టినా సరే ఇది ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు మనం ఏ కాంపోనెంట్ అయితే టెస్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కాంపోనెంట్ సెలెక్ట్ చేసుకుని పుట్టే డీబగర్ పెట్టండి అండ్ దెన్ రీలోడ్. డీబగర్ దగ్గర ఆగింది. సో ఇఫ్ యూ సీ ద ప్రాప్స్ లో నాకు పెరామ్స్ టైప్ టెక్స్ట్ వచ్చి పెరామ్స్ వచ్చింది. అంటే నేను చేసేది ప్రాప్స్ అని పెట్టా, ప్రాప్స్ డాట్ పెరామ్స్ రావాలి కాబట్టి మిస్టేక్ అక్కడ. సో నేనేం చేస్తాను ఇక్కడ ప్రాప్స్ బదులు పెరామ్స్. సో పెరామ్స్ నుంచి టైప్ తీస్తాం. నౌ ఐ థింక్ ఇట్ విల్ వర్క్. ఏంటంటారు, రీరెండర్ రీచ్ లిమిటెడ్, అది ఇది తీయండి. Now see, you got the input field. ఇప్పుడు నేను ఇందులో సెలెక్ట్ కూడా పెట్టేస్తాను, సెలెక్ట్ అలాగే పాస్వర్డ్ ఫీల్డ్ కూడా పెట్టాను. నాకు పాస్వర్డ్ ఫీల్డ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు నేను అరేలోకి వెళ్ళి మన ఏదైతే మనం జేసన్ ఉందో, నేను ఇంకా ఫామ్ లేబుల్ క్రియేట్ చేయలేదండి, మీరు కంగారు పడద్దు. లేబుల్ కావాలంటే ఆ ఫామ్ కూడా క్రియేట్ చేసుకోండి. ఓకే, నా ఐ వాంట్ టు గో విత్ మై లాగిన్ ఫామ్ చేసి ఇక్కడ నేను సెలెక్ట్ పెడతాను, ఇంకో అది కూడా చూపిస్తాం ఎందుకని. ఓకేనా, టైప్ సెలెక్ట్ పెట్టండి. నౌ సీ యూ వాట్ సెలెక్ట్ 0 1 2. సెలెక్ట్ పెట్టినప్పుడు మాత్రం ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చుకోవాలి మీరు. ఆప్షన్స్లో ఏమిద్దాం అనుకుంటారో ఆప్షన్స్ కూడా ఇచ్చుకోవాలి. దట్ షుడ్ బి అన్ అరే. ఓకే, ఆబ్జెక్ట్ అని పెట్టుకోవచ్చు, ఎందుకంటే వాల్యూ ఒకలా ఉంటుంది, దాని యొక్క లేబుల్ ఒకలా ఉంటుంది కదా. సో అరే చేసి అని పెట్టుకోండి ఇక్కడ కూడా. ఓకే, వాల్యూ వచ్చి ఐ కెన్ సే ఏం చేద్దాం 1. దాని యొక్క ఐడి వచ్చి దాని యొక్క లేబుల్ వచ్చి ఐ కెన్ సే లేబుల్ ఎల్. ఓకే, వాల్యూ 1 అని పెట్టుకోండి, లేబుల్ మాత్రం 1 క్యాపిటల్ 1. అలాగే 2 తీసుకోండి, కామా 2, వాల్యూ వచ్చి 2, ఇది వచ్చి TWO2. అండ్ ఫైనల్గా 3 తీసుకోండి, ఇది వాల్యూ వచ్చి 3, ఇది వచ్చి 3. మీకు అర్థమైందని జేసన్ ఎలా రాసుకున్నాను, సెలెక్ట్ అన్న దానికి మాత్రమే ఆప్షన్స్ వచ్చినాయి. ఆప్షన్స్లో నాకు అరే జేసన్ వచ్చింది. అరేలో ఈచ్ జేసన్లో నాకు ఆప్షన్లో ఏమేమి ఉండాలి, వాల్యూ లేబులే కదా, లేబుల్ వాల్యూ పెట్టుకుంటాం. సో ఇప్పుడు సెలెక్ట్ కాబట్టి నాకు ఇక్కడ సెలెక్ట్లో ఓకే ఇక్కడ టైప్ తీసుకున్నా కదా, అలాగే ఆప్షన్స్ కూడా తీసుకుంటాం, ఆప్షన్స్. సో ఎప్పుడైతే నాకు సెలెక్ట్లోకి వచ్చానో నాకు ఆప్షన్స్ ఎనేబుల్ అవుతుంది ఇక్కడ. సో అప్పుడు ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ పెట్టుకోండి, ఆప్షన్స్ డాట్ లెంగ్త్ గ్రేటర్ దాన్ 0 అండ్ ఆప్షన్స్ డాట్ మ్యాప్, అందులో రిటర్న్ చేయండి ఈచ్ ఎలిమెంట్ ఇయర్. సో రిటర్న్ ఆప్షన్, ఇక్కడ వాల్యూ ఇవ్వాలి, వాల్యూ ఇస్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఈఎల్ డాట్ వాల్యూ. ఓకేనా, అండ్ ఇక్కడ లేబుల్ ఇవ్వాలి ఈఎల్ డాట్ లేబుల్. నా సేవ్ అండ్ సి, చూడండి 1 2 3 వచ్చిందా. మీరు ఇన్స్పెక్ట్ చేసి ఈ పర్టికులర్ డ్రాప్ డౌన్కి మీరు కనుక చూస్తే ఓకే ఇదే కదా, మీరు అందులో సెలెక్ట్లో చూస్తే దాని వాల్యూ 1 2 3. చూడండి మనం ఎరేలో ఎలా అయితే డిఫైన్ చేసామో అలాగ వచ్చింది, వాల్యూ వచ్చి 1 2 3, దాని లేబుల్ వచ్చి 1 2 3. అర్థమైందా ఫామ్ ఎలా క్రియేట్ చేసుకుంటున్నాను. అండ్ ఫామ్ క్రియేట్ చేసుకుంటున్నప్పుడు ఐఎమ్ యూజింగ్ ఏ స్విచ్ కేస్ లైక్ దిస్, వీటిని టెంప్లెట్స్ అంటారు. ఈ టెంప్లెట్స్ కూడా మీరు ఇక్కడ రాయట్లేదు, కాన్ఫిగ్ చేసుకోండి, దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి, నో వరీస్. క్లియర్ అయింది, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయనా.
ఎనీ క్వశ్చన్స్? నో సాయి, క్లియర్. ఓకే. సో వాలిడేషన్ కనుక మీకు సార్ చెప్తే చెప్పండి. మళ్ళీ ఒకసారి చెప్పి ఒకసారి ఇన్పుట్ లో వచ్చేసి ఇమేజ్ అప్లోడ్ చేద్దాం సార్. ఇన్పుట్ లో ఇమేజ్ అప్లోడ్ చేస్తారంటారా? ఇన్పుట్ టైప్ ఫైల్ అప్లోడ్ కదా, ఇన్పుట్ టైప్ ఫైల్. అప్లోడ్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు ఫైల్ అప్లోడింగ్ అంటే మీరు ఇది ఇక్కడికి వెళ్ళి ఐ విల్ గో విత్ సమ్ అదర్ ఆబ్జెక్ట్. ఇక్కడ టైప్ వచ్చి ఫైల్. ఇంక లేబుల్స్ అయితే తర్వాత మారుద్దాం, నేను పెట్టుకోవట్లేదు ప్రస్తుతానికి, లెట్ ఇట్ బి. సో నేను ఫామ్ కాంపోనెంట్లోకి వచ్చి టైప్ గనక ఫైల్ అయితే ఫామ్ ఎలిమెంట్ ఇన్పుట్ టైప్ ఫైల్ అవుతుంది. ఫైల్ అంటే మీకు ఆటోమేటిక్గా ఇమేజ్ వస్తుంది, అది చూస్ ఏ ఫైల్. సో యూ కెన్ చూస్ వాట్ ఎవర్ ద ఇమేజ్ యూ వాంట్. అయిపోయింది. కానీ అప్లోడింగ్, ఇక్కడ అప్లోడింగ్ వేరు, ఇక్కడ నుంచి బైనరీ డేటాలో కన్వర్ట్ అవుతుంది. దీన్ని ఏపీఐ పంపిస్తున్నప్పుడు మీకు లాజిక్ ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ లాజిక్ ఏముంటుంది ఇక్కడ? ఓకే. సో దిస్ ఇస్ వాట్ మీరు ఇష్టం. ఇంకా మీరు దీని అందుకే స్విచ్ కేస్ పెట్టి టెంప్లెట్స్ రాసుకుంటూ వస్తున్నారు. ఆ టెంప్లెట్స్ మీరు ఎలా కావాలో అలా రాసుకోవచ్చు. జెండర్ అది ఎలా ఫిక్స్ చేస్తుంది జాయిన్? జెండర్ అంటే ఇప్పుడు మీకు మీరు ఆప్షన్స్ ఏంటి ఇక్కడ, మీరు ఈ ఫామ్ నే మీరు బాగా స్టడీ చేసుకోగలిగితే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు జెండర్ అన్నప్పుడు ఎయిదర్ మెయిల్ ఆర్ ఫీమేల్, రైట్? సో మెయిల్కి ఒక రేడియో బటన్, దాని నేమ్ ఒకటి, ఫీమేల్కి ఒక నేమ్, రెండు సేమ్ తీసుకురండి. ఓకే, లెట్ డూ దట్. అది కూడా యాడ్ చేసి చూపిస్తాం. సపోజ్ ఇదే తీసుకుంటా, టైప్ రేడియో, ఓకే, లేబుల్ వచ్చి అల్మెయిల్, నేమ్ వచ్చి జెండర్. మనం రాసేదే కదా ఇప్పుడు, ఐడి వచ్చి అయితే జెండర్, మెయిల్ ఐడి అక్కలో దీనిలో వచ్చేది. తర్వాత ఫీమేల్ కోసం, ఓకే, రేడియో కదా, రేడియో, ఇది ఫీమేల్, జెండర్. ఈ నేమ్ కామన్ ఉండాలి. సో మీకు వచ్చినప్పుడు ఎప్పుడైతే మెయిల్ ఫీమేల్ అండ్ నేమ్ ఈక్వల్ అయ్యిందో, నేమ్ బట్టి మనం అక్కడ స్ప్లిట్ చేసుకుంటాం ఫామ్ కాంపోనెంట్లో. ఓకే, లేదు ఒకవేళ ఆ కూడా చేయకపోతే మీరు చూస్ ఫైల్ బ్రేక్, గో టు ద అదర్ వన్, సో ఇట్ ఈస్ లైక్ రేడియో, ఇన్పుట్ టైప్ రేడియో, నేమ్ ఇచ్చుకోండి. నేమ్కి మళ్ళీ ఇక్కడ నేను నేమ్ తెచ్చుకోండి. నేమ్ name. Now you will get the gender. Radio is not defined. Radio. Line number 27. Form component lo line number 27 lo radio. Okay. Component. Line number 27. अच्छा టైప్ ఇది లేదు. లేబుల్ ఇవ్వలేదు కదా ఇక్కడ. మీరు ఎక్స్ప్రెషన్లో ఐల్ గో విత్ లేబుల్ ఇచ్చాను ఆల్రెడీ. సో డీస్ట్రక్చర్ చేసుకుంటున్నా లేబుల్ అంటే, ఆ లేబుల్ తీసుకొచ్చి ఇక్కడ. ఓకే, ఇక్కడ మీకు చూసారా ఎర్రర్ వస్తుంది, అంటే ఇట్స్ ఎక్స్పెక్టింగ్ సమ్ పేరెంట్ ఎలిమెంట్ అనమాట. సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఎర్రర్ రాదు, నేను చెప్తా అది ఏంటి అని. సో మెయిల్ ఫీమేల్ రెండు నేమ్స్ ఒకటే కాబట్టి చూస్ ఇట్ విల్ బి సేమ్. ఓకే, లేఅవుట్ ఇంపార్టెంట్. మనం ఎలాగా ఇప్పుడు నేను లేఅవుట్ ఎక్కడ లేదు అంటే కాలమ్స్లో చూపించాలా, రోస్లో చూపించాలా, అదేం పెట్టకుండా చేసుకుంటూ వచ్చేసాను మీకు. బట్ లేఅవుట్ని బట్టి ఆ యొక్క కాన్ఫిగరేషన్స్ మీరు జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. అందుకే లాగిన్ ఫామ్ అని పెట్టి, ఇది లాగిన్ లేఅవుట్కి మాత్రమే ఏమేమి ఫీల్డ్స్ ఉండాలో ఆ ఫీల్డ్స్ మాత్రం పెట్టుకోవాలి. నేను అన్ని పెట్టి చూపించేస్తాను ఇక్కడ. దీన్ని యాక్చువల్గా స్ప్లిట్ చేయాలి,
మనం వేరే రిజిస్ట్రేషన్ పేజ్కి వెళ్ళినప్పుడు రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మామూలుగా లాగిన్ అయితే లాగిన్ అని పెట్టుకోవాలన్నమాట. నేను లాగిన్ ఫామ్లోనే మొత్తం అసలు మీకు ముందు కాన్ఫిగరేషన్స్ ఎలా చేసుకోవాలో చూపించాను కాబట్టి ఎవ్రీథింగ్ విల్ బి దేర్. పేరండి రైట్ ఓకే. నా ఇప్పుడు లెఫ్ట్ లో నేను ఏదో ఇది పెట్టా కదా, ఈ కంటెంట్ పెడదాం చూడండి. మా ఫస్ట్ సంథింగ్ ఏదో పెట్టా కదా ల్యాండింగ్ పేజ్ లో. ఇట్స్ H1. జనరల్గా ఒకటే H1 ఉండాలి. సో దట్స్ ఓకే. ఇండియాస్ మోస్ట్ పాపులర్ సో అండ్ సో రీఛార్జ్. సారీ, దేర్ యూ గో అండ్ సీ. ఓకే, ఈ ఇన్పుట్ ఫామ్ ని ప్రస్తుతానికి నేను కామెంట్ చేస్తున్నా. సో మనకి ఫామ్ అంటే అర్థమైంది కాబట్టి ప్రస్తుతానికి కామెంట్ చేస్తున్నా. ఇక్కడ మనకు ఒక ఇమేజ్ ఉంది. ఇఫ్ యూ వాంట్ వీ కెన్ టేక్ దట్ ఇమేజ్, ఇన్స్పెక్ట్. ఓకే, ఓపెన్ విత్ న్యూ ట్యాబ్. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఇమేజ్ కి నేను చెప్తాను. సేవ్ చేయండి. మనం ఎక్కడ సేవ్ చేయాలి? లోగో, బిజినెస్ సైట్ కరెక్టే మన దాంట్లో ఉంది కదా. యా, పేటిఎం క్లోన్లో ఉంది. సేవ్ చేయండి. మీరు ఇక్కడ లేఅవుట్లో ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది కార్నర్ కి సెట్ అయిపోయింది. సో బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకుంటే చాలు మనం. దానికోసం నేను ఏం చేస్తానంటే మన కామన్ సిఎస్ఎస్లోకి వెళ్ళి, ఓకే, మీకు ఇక్కడ స్క్రోలింగ్ ఉన్నా కూడా ఆ ఇమేజ్ కూడా స్క్రోల్ అయిపోతుంది, అవునా? సో నేను ఏం చేస్తానంటే ల్యాండింగ్ పేజ్ని డిఫరెంట్ సెక్షన్ కింద డివైడ్ చేసుకుంటాను అనమాట. సారీ, అంటే డిఫరెంట్ సెక్షన్స్ అంటే హెడర్, టాప్ న్యాప్ అండ్ మెయిన్ కంటెంట్ అండ్ ఇలా చిన్న చిన్న సెక్షన్స్ కింద వస్తాయి. ఈ సెక్షన్స్ కింద నేను కన్వర్ట్ చేయాలి. సో దాంట్లో మెయిన్ వచ్చి ఇప్పుడు మనం చేయబోయే కంటెక్స్ట్ అనమాట. సో దానికోసం నేను ఏం చేయాలి అంటే ఈ కంటైనర్ ఇక్కడితో క్లోజ్ చేసేస్తాను. అర్థమైందా? కానీ ఎర్రర్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ టెల్ యూ వై దట్ ఎర్రర్ ఈస్ కమింగ్. మీకు ఈ రో తీసేస్తానండి. ఈ రో ఇదంతా తీసేస్తాను. ఓకే, నేను ఈ కంటైనర్ని కూడా తీసేస్తాను ప్రస్తుతానికి. ఓకే, దీన్ని వేరే దాంట్లో పెట్టుకుందాం. సారీ, Ctrl+N. డమ్మీగా పక్కకు పెట్టి ఉంచుకున్నా. తీసేసిన కోడ్ని పక్కన వేరే ట్యాబ్లో పెట్టాను. ఈ డివ్ని తీసేస్తాను. మీకు ఎర్రర్ రాదు. ఓకే, కానీ ఎప్పుడైతే మీరు ఇంకొక కొత్త ఎలిమెంట్ పెడదాం అనుకుంటారో అప్పుడు మీకు ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఒక కాంపోనెంట్లో ఒక గ్రూప్ ఆఫ్ టెంప్లెట్ని మీరు రిటర్న్ చేద్దాం అనుకున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. దీనికి ఒక కంటైనర్ అన్నది ఉండాలి. దాన్నే ఫ్రాగ్మెంట్ ట్యాగ్తో కూడా డిఫైన్ చేస్తారు. బట్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే డివ్ పెట్టుకుంటా. ఇప్పుడు ఎర్రర్ రాదు. డివ్లో హెడర్ పెట్టాను, అలాగే నాకు నచ్చిన H1 పెట్టుకుని టెస్ట్ అని పెట్టుకున్నాను. ఇప్పుడు ఎర్రర్ లేదు, చూసారా? కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు ఇన్స్పెక్ట్ చేశారనుకోండి. ఇప్పుడు మనం యాడ్ చేసిన హెడర్, ఓకే, ఇది హెడర్, ఇది నా టెస్ట్, కానీ దానిపైన డివ్ ఉంది చూడండి. ఓకే, దీనికి ఇదే కాదా టెస్టింగ్ కోసం నేను క్లాస్ మెయిన్ అని పెడుతున్నాను. క్లాస్ నేమ్ దెన్ క్యాపిటల్, క్లాస్ నేమ్ మెయిన్ అని పెట్టి జస్ట్ అర్థం అవడం కోసం. చూడండి, అదే ఎందుకు నాకు అన్నెసెసరీ ట్యాగ్ కదా అది. ఒక కంటైనర్ ఉండాలన్నారు, ఓకే, డివ్ పెట్టుకుంటే మరి డివ్ ఎక్స్ట్రా ఎలిమెంట్ కింద యాడ్ అవుతుంది కదా డామ్లో. ఎందుకు ఎక్స్ట్రా ఎలిమెంట్ యాడ్ చేయడం అని చెప్పి మనకి ఫ్రాగ్మెంట్ ట్యాగ్ అనేది ఒకటి రిలీజ్ చేశాడు రియాక్ట్ వాడు. ఓకే, దానికోసమే మనము 2 వేస్లో రాయొచ్చు. ఒకటి రియాక్ట్ డాట్ ఫ్రాగ్మెంట్ అని రాయొచ్చు. మీరు చూస్తారు ఇలాంటివి చాలా చోట్ల. రియాక్ట్ డాట్ ఫ్రాగ్మెంట్ రాసి దాన్ని ఇక్కడ కూడా రాస్తాం. ఇప్పుడు లోపల ఈ ఫ్రాగ్మెంట్ ట్యాగ్లో మీరు ఎంతైనా రాసుకోండి. యూ కమ్ టు ద పేజ్ అండ్ సి ఆ డివ్ ఉండదు. ఇది నా హెడర్, ఇది నా H1. ఆ ఫ్రాగ్మెంట్ ట్యాగ్ కనపడదు. దట్ ఈస్ వాట్ అడ్వాంటేజ్ విత్ ద ఫ్రాగ్మెంట్ ట్యాగ్. అర్థమైందా? ఒక ఫ్రాగ్మెంట్ ట్యాగ్ ద్వారా మనకున్న అడ్వాంటేజ్ అదే. దాంట్లో ఆ ఎలిమెంట్ యాడ్ చేయదు అనమాట. లోపల కంటెంట్లో మీరు ఎంత కంటెంట్ అయినా రాసుకోవచ్చు. ఎన్ని డివ్స్, ఎన్ని H1s ఎన్నైనా రాసుకోవచ్చు. సరే, మరి రియాక్ట్ డాట్ ఫ్రాగ్మెంట్ ఎక్కువైపోయిందేమో, తినేనో లెస్సర్ నోటేషన్లో ఏమైనా ఉందా అంటే ఎస్. మీరు ఏం చేయట్లేదు, ఒక అంతే. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ ఫ్రాగ్మెంట్ ట్యాగ్.
గ్రేటర్ దాన్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ స్లాష్ గ్రేటర్ దాన్ క్లోజింగ్ ట్యాగ్. ఇదే ఫ్రాగ్మెంట్ ట్యాగ్ అంటే. ఇలా చేసుకున్నా సరే మీకు ఆ ఎలిమెంట్ అనేది 2 ఫ్రాగ్మెంటే కదా, ఆ ఎలిమెంట్ అనేది కనపడదు, కొత్త ఎలిమెంట్. అంటే అర్థమైందా? ఎలిమెంట్ లో చూపించదా సార్ ఎంతనా? ఏదండి? ఇప్పుడు మనం ఫ్రాగ్మెంట్ పెట్టకపోతే ఎలిమెంట్ లో చూపిస్తుందా? ఇప్పుడు యాక్చువల్గా ఏమైంది, రిటర్న్ స్టేట్మెంట్ లో 2 లైన్స్ రిటర్న్ చేస్తున్నారండి వితౌట్ ఫ్రాగ్మెంట్. దానికి అర్థం కాదు. ఓకే. అది ఫస్ట్ లైన్ తీసుకుంటుంది కానీ సెకండ్ లైన్ తీసుకోలేకపోతుంది. దానికి ఎర్రర్ అక్కడ రిటర్న్ కి. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం, రెండో కంటైనర్లు ఉండాలేమో అని చెప్పి ఒక డివ్ యాడ్ చేస్తాం. కొత్త ఎలిమెంట్ యాడ్ అయిపోయింది. ఓకే సార్. అలా మీరు ప్రతి కాంపోనెంట్ కి చేసుకుంటే ఎన్ని డివ్స్ యాడ్ అవుతాయి కదా. ప్రాబ్లం కాబట్టి ఫ్రాగ్మెంట్ రిలీజ్ చేశాడు అనమాట. ఫ్రాగ్మెంట్ పెట్టడం వల్ల ఏంటంటే మీరు ఎన్ని ఎలిమెంట్స్ అన్నా రాసుకోండి, బట్ ఇదంతా ఒక కంటైనర్ కింద రిటర్న్ అవుతుంది ఫైనల్ గా టెంప్లెట్. ఓకే సార్. ఓకే. అండ్ ఆ ఫ్రాగ్మెంట్ ఎలిమెంట్ అన్నది బ్రౌజర్ లోకి యాడ్ అవ్వదు, ఇంజెక్ట్ అవ్వదు అనమాట. ఓన్లీ లోపల రాసిన కంటెంట్ మాత్రం ఇంజెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు 10 కాంపోనెంట్లు రాశారు, నేను డివ్ రాస్తే 10 డివ్లు ఎక్స్ట్రా వస్తాయి. ఇప్పుడు ఫ్రాగ్మెంట్ రాశాను కాబట్టి 10 ఫ్రాగ్మెంట్స్ ఏం కనపడవు అక్కడ మీకు. ఓకే. 1 మినిట్ అండి. సరే. ఓకే కదండి ఫ్రాగ్మెంట్ గురించి. ఓకే సార్. ఇప్పుడు మనం ఏదైతే నేను పక్కకు పెట్టి ఉంచానో దాన్ని ఇక్కడ ఏంటంటే మెయిన్ హెడర్, దాని తర్వాత మనకు రావాల్సింది హెడర్కి ఏమో మీకు ఫిక్స్డ్ విడ్త్ ఇచ్చాడు. బట్ ఇక్కడ నాకు ఈ ఇమేజ్ రైట్ కార్నర్కి వెళ్ళిపోయింది. అవునా? మీరు ఇప్పుడు ఎంత జూమ్ అవుట్ చేసి ఎంత జూమ్ ఇన్ చేసినా చూడండి, నేను జూమ్ అవుట్ చేస్తా అంతేనా, ఇంతకు మించి వెళ్ళట్లేదు. ఓకే, అది చూసారా రైట్ సైడ్ కి సెట్ అయిపోయి ఉంది, ఇమేజ్ రైట్ కార్నర్ సెట్ అయిపోయి ఉంది. అది చెయ్యాలి అంటే కంటైనర్తో అవ్వదు. లెట్ మీ డూ ఇట్ విత్ ద కంటైనర్. మీకు అది కూడా క్లారిటీ ఇస్తా. ఇది ఓకే, టేక్ దిస్, ఈ H1 తీసేసి ఈ కాలమ్స్ కూడా నాకు ప్రస్తుతానికి ఇది వద్దు, తర్వాత మళ్ళీ రాస్తాను ఫామ్. ఓకే, ఈ దిగు కూడా తీసేసి రైట్. ఇప్పుడు మన దాంట్లోకి వెళ్తే ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారో లేదో నాకు ఎక్కడ కంటైనర్ కనపడట్లేదు. ఇప్పుడు నేను జూమ్ అవుట్ చేస్తే జూమ్ అవుట్ అవుతుంది, జూమ్ ఇన్ అయితే జూమ్ ఇన్ అవుతుంది. ఓకే, సో నేను లాస్ట్ టైం ఏం చేశాను, ఒక కంటైనర్ అని ఒక డివ్ పెట్టుకున్నాను. డివ్, అందులో క్లాస్ నేమ్ వచ్చి కంటైనర్. ఇది నేను రాసిన సిఎస్ఎస్. అవునా? కంటైనర్ అంటే నేను రాశాను. బట్ ఆల్రెడీ మనము రియాక్ట్ స్టాప్ వాడుతున్నాం కాబట్టి ఆ కంటైనర్ కూడా రాయట్లేదు. చూడండి, ఆటోమేటిక్గా నాకు పైన మెనూ సెక్షన్ అనేది సెట్ అయిపోయింది. అవునా? ఇప్పుడు ఇదే కంటైనర్ క్లాస్ ని నేను రియాక్ట్ స్టాప్ నుంచి తెచ్చుకుంటా. చూడండి, కంటైనర్ ఆల్రెడీ వాడు ఇచ్చేసాడు. నేను బై డిఫాల్ట్ నేను రాశాను కానీ బట్ ఆల్రెడీ మనకు ఒక కంటైనర్ వాడు ఇచ్చాడు కాబట్టి మనం రాసే స్టైల్ ని అవాయిడ్ చేయొచ్చు. చూడండి, సేమ్ అవుట్పుట్. నెక్స్ట్ అలాగే ఫార్మాట్, అలాగే ఈ రోల్ కూడా నేను ఏం చేస్తానంటే ఐ కీప్ ఇట్ ఇన్ అనదర్ కంటైనర్. కంటైనర్ ఓకే. ఓకే, నాకు ఏదో కొంచెం సెంటర్ అయినట్టు అనిపించింది, బట్ ఇంకా ఇమేజ్ పెట్టలేదు మనం. ఇప్పుడు ఇమేజ్ పెట్టామనుకోండి ఈ కంటైనర్కి డైరెక్ట్గా పెట్టలేము. అండ్ నేను ఇంకా స్టైలింగ్ కూడా చెప్పలేదు కదా. లెట్స్ యాడ్ అ క్లాస్ నేమ్. లెట్స్ ట్రై. కంటైనర్ అంటే ఇక్కడ డివ్ కింద వస్తుందా? డివ్ కింద వస్తుందండి. డివ్ రెండర్ అవుతుంది. డివ్ విత్ కంటైనర్ క్లాస్ రెండర్ అవుతుంది. గుడ్ క్వశ్చన్, ఓకే. నేను మిస్ అయ్యాలి. ఇదిగోండి, డివ్ క్లాస్ కంటైనర్. ఓకే. ఓకేనా? అండ్ మనం ఏది రాసినా, మీరు ఇప్పుడు రో అన్నాను, మీరు ఇది చూసారా రో, వాడు బూట్ స్టాప్ వాడు ఆటోమేటిక్గా రో కాల్స్ 1, రో కాల్స్ MD2 డెస్క్టాప్ కాబట్టి, అంటే 2 కాలమ్స్ కింద డివైడ్ చేసుకున్నాడు వాడు దాన్ని డిఫాల్ట్గా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ రోకి రైట్ సైడ్ ఇంకొక రో పెట్టి దాంట్లో ఇమేజ్ పెడతా. IMG, నేను ఇంపోర్ట్ చేసుకోవాలిగా ఇమేజ్ని. ఇంపోర్ట్ అదేంటిది బ్యానర్. ఓకే, రన్ డాట్ ఇమేజెస్ స్లాష్, మనకు అందులో ఏం పేరండి ఇది,
ఐ థింక్ ఇదేనా వెరీ యా రీనేమ్ కాపీ ఏదో ఏబిఐఎఫ్ అంట కొత్త ఫార్మాట్లు వస్తుంది. బ్యానర్ తీసుకొచ్చి ఇమేజ్లో ఎస్ఆర్సి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ బ్యానర్ వచ్చింది. కానీ రావడం బాగానే ఉంది, కానీ ఇక్కడ చూసారా ఈ గ్యాప్ వచ్చేసింది. ఇక్కడ ఎలా ఉంది ఇమేజ్, ఇక్కడ ఎలా ఉంది, దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. మీరు డైరెక్ట్గా ఇన్పుట్ పెట్టారు, దాని విడ్త్ హైట్ కూడా సెట్ చేసుకోవాలి కదా. కాకపోతే ఇలా వర్కౌట్ అవ్వదు అనమాట. ఇలా డైరెక్ట్గా మీరు ఇమేజ్ పెడితే వర్కౌట్ అవ్వదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రోకి ఇమేజ్ కింద పెట్టకుండా వి విల్ గో విత్ ద బ్యాక్గ్రౌండ్. ఈ కంటైనర్కి బ్యాక్గ్రౌండ్ కింద వెళ్తాం. లెట్ మీ టేక్ ఎ బ్యాక్గ్రౌండ్. క్లాస్ నేమ్ ఇస్ ఈక్వల్ టు మెయిన్ హైఫన్ ఓకే మెయిన్ అని పెట్టండి, లేదా బ్యానర్. ఓకే, నౌ గో టు యువర్ సిఎస్ఎస్. మన యాప్ సిఎస్ఎస్ ఉంది కదా, ఇక్కడ నేను కంటైనర్ కూడా తీసేయచ్చు, ఎందుకంటే కంటైనర్ సిఎస్ఎస్ నేను ఆల్రెడీ రియాక్ట్ స్టాఫ్తో వాడేసుకుంటున్నాను కాబట్టి ఐ కెన్ రిమూవ్ దట్ కంటైనర్ అండ్ ఫ్లెక్స్. నాకు ఫ్లెక్స్ మిస్ అయిందా? ఓకే రైట్, ఆ ఫ్లెక్స్ కూడా తీసేస్తా. పైన మెనూ కూడా రియాక్ట్ స్టాఫ్లో మార్చేసి ఫ్లెక్స్ని కూడా తీసేస్తా కంగారు పడుతుంది. సో కమ్ డౌన్. ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి, బ్యానర్కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఓకేనా, లేదా బ్యాక్గ్రౌండ్ అని పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి ఇమేజ్ యూఆర్ఎల్ // ఓకే, ఇది మరి బయటకు వెళ్ళిపోయిందా, // ఇమేజెస్ /this. చూడండి ఆ కంటైనర్ యొక్క బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఈ కంటైనర్ విడ్త్ హైట్ లేదు కాబట్టి మీకు అలా కనబడుతుంది. సో లెట్స్ యాడ్ సమ్ విడ్త్. హైట్ ఈజ్ ఈక్వల్ టు ఐల్ గో విత్ సంథింగ్ లైక్ 400 పిక్సెల్స్. ఓకే, ఇమేజ్ సైజ్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్, ఇంకా మీ సిఎస్ఎస్లో ఉంది మొత్తం అంతా. ఓకే, బ్యాక్గ్రౌండ్ సైజ్ ఐ గో విత్ 100. కవర్ చేద్దాం, కవర్ సిఎస్ఎస్లో కవర్ అని ఉంటుంది. సెట్ అయింది కానీ కరెక్ట్గా సెట్ అవ్వలేదు. సో ఐ విల్ డూ విత్ 100%. విడ్త్ హైట్ స్ట్రింక్ అయిపోయింది, నాకు ఓన్లీ రైట్ సైడ్కే ఉండాలి. సో సిఎస్ఎస్ అలైన్మెంట్స్ చేసుకోవడం రిపీట్ అయిపోతుంది. బ్యాక్గ్రౌండ్ రిపీట్ తీసేయండి, బ్యాక్గ్రౌండ్ నో రిపీట్. రైట్, అండ్ ఇది ఎక్స్ అయితే ఇది వై, ఇది 20% పెట్టి చూద్దాం. రైట్, ఐ విల్ గో విత్ 40. సరిపోయిందా? కాకపోతే ఇది రైట్ సైడ్కి ఉండాలి, అవునా? బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ఓకే, ఐ థింక్ రైట్. సరే, ఇమేజ్ నేను అనుకున్నట్టు రైట్ సైడ్కి సెట్ చేశాను. బట్ ఈ గ్యాప్ ఉంది కదా సాయి అంటే, గ్యాప్ ఉంది ఎందుకంటే కంటైనర్ యొక్క విడ్త్ ఎంత, మనం తీసుకున్న కంటైనర్ ఏదైతే రియాక్ట్ స్టాప్ వాడు కంటైనర్ తీసుకున్నామో దాని విడ్త్ 13-20 పిక్సెల్స్ పెడుతున్నాడు. దానివల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. మరి ఎలా సాయి అంటే, దీనికి కంటైనర్ విడ్త్ మనం ఒకటి చేయొచ్చు. ఇందులో కంటైనర్లోనే కంటైనర్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. మీరు రియాక్ట్ స్టాప్లోకి వెళ్తే లేఅవుట్లో కంటైనర్ చూసారనుకోండి, వెర్ ఇస్ దట్ కంటైనర్ బాడీ అన్న చూడండి, కంటైనర్ ఉందా ఇక్కడ ఎక్కడన్నా? యా, నెక్స్ట్ వచ్చేది అదే కంటైనర్ రెస్పాన్సివ్. కంటైనర్లో కంటైనర్ ఫ్లూయిడ్ -ఫ్లూయిడ్, మీరు కోడ్ చూస్తే దానికి ఫ్లూయిడ్ అని యాడ్ చేస్తాడు. కంటైనర్ లాస్ట్ అనుకుంటు కదా, ఇది ఫ్లూయిడ్ అని యాడ్ చేయాలి. ఇది ఒక ఆప్షన్ అనమాట. ఫ్లూయిడ్ అంటే పర్సంటేజెస్ కింద వస్తుంది. రైట్, దేర్ యూ గో. సెట్ అయిపోయిందా? ఒక నిమిషం, నాకు ఏదో క్వశ్చన్ వచ్చింది. శ్రావణి గారు, పొజిషన్ రిలేటివ్ వాడకూడదండి. మీరు పొజిషన్ అబ్సల్యూట్ రిలేటివ్ వాడితే మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్లో దెబ్బ కొట్టేస్తుంది. కానీ ఇప్పుడు చూసారా, నేను జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తున్నాను, నా బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అక్కడే ఉంది. అందుకని పొజిషన్స్తో ఎప్పుడు చేయకూడదు. పొజిషన్స్ అనేది ఎక్కడ వాడాలి అంటే, ఈ మోడల్ పాపప్స్ రావడం. మోడల్ పాపప్ అంటే సంథింగ్ లైక్ దిస్. ఇప్పుడు నేను సైన్ ఇన్ కొట్టాను, చూసారా బ్యాక్గ్రౌండ్ అంతా మాస్క్ అయిపోయి ఓన్లీ మధ్యలో ఒక చిన్న మాడ్యూల్ వచ్చింది చూసారా, లాగిన్ విత్ యువర్ పేటిఎం అకౌంట్ అని. సో అలా ఇలాంటి వాటికి పొజిషన్స్ వాడతాం, కానీ ఇమేజెస్ని సెట్ చేయడానికి వాటికి మనము పొజిషన్స్ వాడము. సారీ.
క్లియరా? కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాటికి. ఐ గో విత్ హియర్ 100% పెట్టే కదా దీన్ని. ఓకే, ఇలా వస్తుందా? సాయి మనం వెబ్సైట్లో ఉన్న సిఎస్ఎస్ని ఆ, చూసి ఇక్కడ రాయలేమా సాయి? రాసుకోవచ్చండి, ఎందుకు రాయలే? మ్మ్. నేను మామూలుగా మీకు తెలియాలని ఈ ప్రాపర్టీస్ కూడా అర్థమవుతాయి కదా, ఓకే. అది నేను జస్ట్ అలా టచ్ చేశాను. మీకు కావాలంటే ఇక్కడ ఏం చేశాడో వాడు మీరు ఇన్స్పెక్ట్ చేసి చూసుకోవచ్చు. మాక్సిమం మనలాంటి ఆపరేషన్స్ చేసి ఉంటాడు కదా, ఇమేజ్ పెట్టాడు. ఐ గెస్ శ్రావణి గారు చెప్పినట్టు అబ్సల్యూట్ పొజిషన్స్ పెట్టాడు ఇక్కడ. ఇమేజ్ పెట్టేసుకుంటే అబ్సల్యూట్ పెట్టాడు. బట్ ఇలా పెట్టకుండా మన బ్యాక్గ్రౌండ్ తో కూడా చేసేయచ్చు. ఓకే డిఫరెంట్ సార్. సొల్యూషన్స్ అంతే. ఓకే, అండ్ ఇక్కడ ఒక లోగో వచ్చింది, ఇది ఈ లోగో కూడా తెచ్చి పెట్టాలి. ఇమేజ్ ఏం చేద్దాం? ఓకే, లోగో అండర్స్కోర్ బాల్. నా ల్యాండింగ్ పేజ్ లో మనం ఈ రోలో ఈ హెడ్డింగ్ పైన ఇమేజ్ SRC is equal to ఆ ఇమేజ్ ని ఇంపోర్ట్ చేద్దాం. లోగో వన్ కదా, లోగో అండర్స్కోర్ స్మాల్ లోగో అండర్స్కోర్ 1.a అండ్ ఈ ఇమేజ్ తీసుకొచ్చి SRC లో డాట్. కొంచెం మనం విడ్త్ హైట్ సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోయి తెలిసి ద పర్ఫెక్ట్ అవుట్పుట్. నేను ఆఫ్లైన్లో చేస్తానండి దాన్ని. నేను కొంచెం సెట్ చేసేసి నేను కోడ్ కమిట్ చేస్తా, మర్చిపోయాను. మీకు కోడ్ గిట్ హబ్లో పుష్ చేశారండి, మీరు చూడొచ్చు. ఈ రోజు కూడా పుష్ చేసేస్తాను నేను. 1 minute అది కూడా చేసేద్దాం. మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకుంటే మీరు వర్కౌట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ రోజు చూడండి, రియల్ టైంలో ఈ రోజు నా పని అయిపోయింది. నేను అనుకున్నట్టు ఇమేజెస్ యాడ్ చేశాను, అంటే ఇంకా కంప్లీట్గా చేయలేదు కానీ బట్ చేశా కదా. నేను ఏం చేస్తారంటే పేటిఎం, ఓకే, క్లోజ్. ఓకే, సో ఇక్కడ నా ప్రాజెక్ట్లోకి వచ్చి ఇప్పుడు గిట్ స్టేటస్, నేను ఈ స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. గిట్ స్టేటస్ చూడండి, నిన్నటి కోడ్ నేను యాడ్ చేయలే, నిన్నటి కోడ్ ఈ రోజు కోడ్ కనబడుతుంది. ఓకే, సో ఇందులో మీరు అన్ట్రాక్డ్ ఫైల్స్ అన్నట్టు ఇవన్నీ కొత్తగా నేను క్రియేట్ చేసిన ఫైల్స్. ట్రాక్ మాడిఫైడ్ వచ్చింది చూసారా, ఇవన్నీ నేను ఆల్రెడీ క్రియేట్ చేసి గిట్లో ఉన్న ఫైల్స్లో నేను చేంజెస్ చేసిన ఫైల్స్, అందుకే మాడిఫైడ్ వచ్చింది. ఇక్కడేమో అన్ట్రాక్డ్ వచ్చింది. కంగారు పడదు, రెండు ఒకటే. రెండు మీరు ముందు చూసుకోండి, ఏ ఫైల్స్ కావాలి ఏ ఫైల్స్ వద్దు అన్నప్పుడు డిలీట్ చేసేసుకోండి, సరిపోతుంది. ఒకవేళ కావాలి అని అంటే గిట్ యాడ్ డాట్. డాట్ అంటే ఆల్, అన్ని ఫైల్స్ యాడ్ చేసేయి. లేదు ఒక పర్టికులర్ ఫైలే కావాలంటే ఆ ఫైల్ పిలుచుకోవచ్చు విత్ పాత్. సపోజ్ నాకు కాన్స్టెంట్సే కావాలి, సో ఇక్కడ డాట్ బదులు src/configs/ సో అని యాడ్ చేసుకుంటా, పాత్ కూడా. నాకైతే అన్నీ కావాలి డాట్. ఇప్పుడు గిట్ స్టేటస్ చూస్తే నేను లోకల్ గిట్లోకి జస్ట్ ఈ ఫైల్స్ని యాడ్ చేసి పెట్టుకున్నా, అంతే. పెట్టుకుని కమిట్ చేస్తున్నా, ఏమని -m మెసేజ్ ఇచ్చుకుంటున్నా. నేను ఏమేమి యాడ్ చేశాను, లాగిన్ ఫామ్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫామ్స్ నిన్న ఏం మాట్లాడుకున్నాం, రియాక్ట్ స్టాప్ ఇంటిగ్రేట్ చేశాను. ఓకే, అదర్ సెషన్స్ అని చెప్పి పెట్టి ఎంటర్ కొట్టా. ఇవన్నీ ఏమైనాయి అంటే మనం లోకల్ గిట్లోకి కమిట్ చేసేస్తాం. యాడ్ చేసుకున్నాయి, కమిట్ చేసాం మనం విత్ మెసేజ్. ఏంటి కమిట్ వల్ల యూజ్ అన్నది నేను రాసి పెట్టి కమిట్ చేశాను. ఇప్పుడు దీన్ని నేను సర్వర్లోకి పుష్ చేయాలి. సర్వర్లో అంటే మన పేటిఎం కోడ్లోకి వెళ్ళాలి. ఇది నిన్నటి వరకు ఉన్న కోడ్, నిన్నటి కాదు మొన్నటి వరకు ఉన్న కోడ్. సో ఇప్పుడు నేను గిట్ పుష్ -u ఆరిజిన్ మాస్టర్ బ్రాంచే కదా, మాస్టర్ అండ్ స్మాల్ పెట్టి ఎంటర్ కొడతాం. సో పుష్ అయిపోయింది. పుష్ అయిపోయిన తర్వాత మీరు ఒకసారి రీలోడ్ చేసి చూస్తే ఓకే, జస్ట్ నవ్ అని అర్థం, అంటే జస్ట్ నవ్ అని అర్థం అనమాట. ఇప్పుడే పుష్ చేశాం.
అంటే నేను రాసిన కోడ్ అంతా ఇదిగో చూడండి, ఫార్మ్స్, రియాక్ట్ స్టాప్ అండ్ అదర్ సెషన్స్. నేను ఇచ్చిన మెసేజ్తో నాకు గిట్లోకి వచ్చేసింది. ఇప్పుడు మీరు కావాలి అంటే ఇది కాపీ మీకు షేర్ చేస్తా చూడండి. యూఆర్ఎల్ మీకు చార్ట్లో పెట్టారు. అందులో నుంచి ఈ యూఆర్ఎల్ గిట్ క్లోన్, ఈ యూఆర్ఎల్ ఇస్తే ఆటోమేటిక్ ఈ కోడ్ అంతా మీ లోకల్లోకి వచ్చేస్తుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీరు కోడ్ రివైజ్ చేసుకోవచ్చు. కోడ్ మీద మీరు డెవలప్మెంట్ కూడా చేయొచ్చు. డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు మాత్రం మీరు ఏదైనా చేద్దామని అనుకుంటే కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసుకోండి. ఓకేనా? గిట్ చెక్అవుట్ -b మీ బ్రాంచ్ నేమ్ ఇచ్చుకోండి. ఇచ్చి దాని మీద చేయండి. సో దట్ కాన్ఫ్లిక్ట్స్ ఉండవు, అంటే క్లియర్గా ఉంటుంది అనమాట కోడ్. ఓకేనండి. సో గిట్ కోడ్ కూడా ఇచ్చే కదా, నేను వాట్సాప్ గ్రూప్లో కూడా పెడతాను.